ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. పిల్లల్ని కనడంలో చాలా మంది సంతోషిస్తారు, కానీ వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ద్వారా చాలామంది విచారపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎందుకన్నానా ఇలాంటి వాడిని, ఎందుకన్నానా ఇలాంటి దానిని అని చాలామంది తమ్మును తాము నిందించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నీతిమంతునిగా జీవిస్తే సంతోషిస్తాడు నీ తండ్రి. బుద్ధి కలిగిన వానిగా, జ్ఞానం కలిగిన వానిగా బ్రతికితే నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తావు. మన తల్లిదండ్రులకు, మన కుటుంబానికి, మనం నివసిస్తున్న సమాజానికి మనం ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? మనల్ని బట్టి ఆనందాన్ని కలిగించటం, మనల్ని బట్టి సంతోషం కలిగించటం. అంతేగాని దుఃఖం కాదు, బాధ కాదు. నిన్ను బట్టి నీ తల్లి దుఃఖపడకూడదు. నువ్వు చేసే కార్యాలని చూసి, నువ్వు చేస్తున్న హీనమైన కార్యాలు, చెడు కార్యాలని చూసి, నీకున్న చెడు వ్యసనాలని చూసి నీ తల్లి ఏడుస్తుందా, నీ తండ్రి ఏడుస్తున్నాడా? అలా అయితే నీకు క్షేమం కాదు. తమ్ముడు, చెల్లి, దయచేసి వాళ్ళని బాధ పెట్టద్దు. నిన్ను కనిన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు, ఆనందపరచు, మంచి ప్రవర్తనతో జీవించు. వాళ్ళని మోసం చేయొద్దు, వాళ్ళ గుండెల్ని తన్నొద్దు, వాళ్ళ పరువు కోల్పోయేలాగా ప్రవర్తించొద్దు, వారి ధనాన్ని పాడు చేయొద్దు, వారి పేరును పాడు చేయొద్దు. వారిని ప్రేమించు, వారిని నిష్ఠూర పెట్టద్దు. వృద్ధాప్యంలో చూసుకో. నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు చక్కని ప్రవర్తన కలిగి, చక్కని చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మంచి ఉద్యోగవంతుడివై జీవితంలో చక్కగా స్థిరపడి నీ తల్లి, నీ తండ్రిని సంతోషపరచు. నిన్ను చూసి వాళ్ళు గర్వపడేలా, నిన్ను చూసి వాళ్ళు ఆనందించేలా జీవించు తప్ప వాళ్ళకి దుఃఖాన్ని కలిగించద్దు.